11 దేవానావయతానేన తే దేవా భావయంతువా పరస్పరం భావయంత శ్రేయః పరమవాప్స్యత. యజ్ఞముల ద్వారా మీరు దేవతలను తృప్తిపరచుడు, ఆ దేవతలు మీకు మేలు చేస్తారు. ఈ విధంగా మీరు పరస్పరము సంతృప్తిపరచుకొనుచు పరమ శ్రేయస్సును పొందగలరు. ఈ శ్లోకంలో దేవతలు అనే పదం వాడారు పరమాత్మ. దేవతలు అంటే మంచి వాళ్ళు, ధర్మపరులు అని కూడా అర్థం. సాత్విక గుణం కలవారందరూ దేవతలే. అందరిలో పరమాత్మ ఆత్మస్వరూపుడుగా వెలుగుతున్నాడు. సాత్విక గుణం కల దేవతలలో ఇంకా ప్రకృష్టంగా ప్రకటితమవుతుంటాడు. దేవతలు ఎక్కడో ఉన్నారు అని అనుకుంటే సకల దేవనమస్కార కేశవం ప్రతిగచ్చతి అని వేదవాక్యము. కాబట్టి మనం ఏ దేవుడిని ఏ దేవతలను ఆరాధించినా అది పరమాత్మను ఆరాధించినట్టే. ఏ దేవతలను ఆరాధిస్తే ఆయా ఫలములు మనకు లభిస్తాయి. దేవతారాధన కూడా ఒక యజ్ఞమే. ముందు శ్లోకంలో చెప్పినట్టు ఏ యజ్ఞము కానీ, కర్మ